అయితే కొందరు లోకల్ కమ్యూనిటీస్ ఈ సీ వాల్స్ పై కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే కొన్ని చోట్ల ఈ వాల్స్ 4 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తుగా ఉంటాయి. దాంతో ప్రజలకు జైలు వాతావరణంలో ఉన్న ఫీలింగ్ వస్తుందని తెలిపారు. కొంతమంది అయితే ఈ సీ వాల్స్ వల్ల జపాన్ టూరిజం కూడా తగ్గిపోతుందని భయపడుతున్నారు. జపాన్ సునామీలను 2 లెవెల్స్ గా డివైడ్ చేసింది. లెవెల్ 1 సునామీలు ప్రతి 50 నుండి 60 సంవత్సరాలకు ఒకసారి వస్తాయని అంచనా వేసింది. ఇవి దాదాపు 15 మీటర్ల ఎత్తు వరకు ఉంటాయి. సీ వాల్స్ వాటి కోసమే నిర్మించబడ్డాయి. కానీ లెవెల్ 2 సునామీలు మాత్రం కొన్ని వందల సంవత్సరాలకు లేదా 1000 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి. అలాంటి సునామీలను ఈ సీ వాల్స్ ఒకటే ఆపలేవు. అందుకే హాట్స్పాట్ లొకేషన్ లో సునామీ మిటిగేషన్ పార్క్స్ నిర్మించనున్నారు. ఈ పార్క్లలో చెట్లు ఒక నేచురల్ బ్యారియర్ గా తయారవుతాయి. ఇది సునామీ ప్రెషర్ ని బ్రేక్ చేయడమే కాకుండా అలలు వెనక్కి వెళ్లేటప్పుడు తీసుకెళ్లే పెద్ద పెద్ద ఆబ్జెక్ట్స్ ను కూడా ఆపగలుగుతాయి. జపాన్ సీ వాల్స్ ఇంజనీరింగ్ నిజంగా ఆశ్చర్యకరమైనది. ఇది వినాశకరమైన సునామీలను ఎదుర్కోవడంలో కొంతవరకు సహాయకారిగా ఉంటుంది. జపాన్ ప్రకృతి వైపరీత్యాల నుండి తనను తాను రక్షించుకోవడానికి శాశ్వత ప్రయత్నాలు చేస్తుంది. ఈ సీ వాల్స్ కూడా శాశ్వత పరిష్కారం కాదని జపాన్ తెలుసు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా సీ లెవెల్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి. తీవ్రమైన తుఫాన్లు కూడా పెరుగుతున్నాయి. భూకంపాలు కూడా తరచుగా వస్తుంటాయి. 100% ప్రొటెక్షన్ ఇవ్వలేమని జపాన్ కూడా బాగా తెలుసు. కానీ $12 బిలియన్ ఖర్చు చేసి జపాన్ తన ప్రజల కోసం ఇలాంటి విపత్తుకరమైన సమయంలో ఆ ప్రదేశం నుండి తప్పించుకోవడానికి కొంత సమయాన్ని ఇవ్వగలుగుతుంది. అందుకే ఈ వాల్స్ సునామీ ప్రెషర్ తట్టుకున్నప్పుడు ప్రజలు అక్కడి నుండి సురక్షితమైన ప్రదేశాలకు వెళ్ళడానికి కొంత సమయం దొరుకుతుంది. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో చూడాలంటే కింద ప్లే బటన్ నొక్కి ఇప్పుడే చూడండి, లేదా యూట్యూబ్లో మా గ్లోబల్ చర్చ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కూడా చూడొచ్చు.